హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం టీఎస్టెట్ 2022 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో థర్డ్ ప్రాక్టీస్ సెషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సెంట్రల్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. సో క్వశ్చన్లో ఏమన్నాడు అంటే కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అని అన్నాడు. ఆప్షన్ ఏ బిలీఫ్ ఇన్ ది క్యాపబిలిటీ అండ్ పొటెన్షియల్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్. సో ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా చైల్డ్ సెంటర్లోనే ఉంటుంది. సో చైల్డ్ సెంటర్డ్ అంటే మీనింగ్ ఏంటి? చైల్డ్ పైన మనం ఎక్కువ ఫోకస్ అనేది పెడతాం. సో ఇక్కడ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో మనం ఏం నమ్ముతాము అంటే మన క్లాస్లో ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చదివే పొటెన్షియల్ ఉంటుంది, చదివే క్యాపబిలిటీ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది అని చెప్పి నమ్ముతాం అని చెప్పడం ఆప్షన్ ఏ. ఇదైతే కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చేసి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ అండ్ అసెస్మెంట్. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ మన ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే మనం పిల్లల్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎప్పుడైతే ఇండివిజువల్ డిఫరెన్సెస్కి ఇంపార్టెన్స్ ఇస్తామో మనం స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ వాడం, డిఫరెన్షియల్ ఇన్స్ట్రక్షన్ అనేది మనం వాడుతూ ఉంటాం. సో ఆప్షన్ బి తప్పు. నెక్స్ట్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అండ్ యూనిఫామ్ అసెస్మెంట్. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఈ రెండు కూడా మోటివేషన్లో టైప్స్. సో ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ ఏంటి అంటే బయట నుంచి లైక్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ స్టూడెంట్కి మనం నువ్వు కనుక 20కి 20 మార్క్స్ తెచ్చుకున్నావు లేదంటే 20కి 15+ మార్క్స్ తెచ్చుకుంటే నేను నీకు గిఫ్ట్ ఇస్తాను, ప్రైజ్ ఇస్తాను. సో గిఫ్ట్కి లేదంటే ప్రైజ్కి టెంప్ట్ అయ్యి స్టూడెంట్ అక్కడ బాగా చదువుతాడు. ఈ ప్రైజ్ కానీ గిఫ్ట్ కానీ ఏదైతుందో అది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే నేను చదవాలి, నాకు మంచి మార్క్స్ రావాలి అని అనుకోవడం ఇంట్రిన్సిక్ మోటివేషన్. సో ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అనేది ఉండదు. సో ఆప్షన్ సి కూడా తప్పు. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ సెంట్రిక్ లెర్నింగ్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా టెక్స్ట్ బుక్ సెంట్రిక్ లెర్నింగ్ పైన బేస్ అయి ఉండదు. ఇది దేనిపైన బేస్ అయి ఉంటుంది? కన్స్ట్రక్టివిజం పైన బేస్ అయి ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ప్రైమరీ క్లాస్ రూమ్ ఏ టీచర్ షుడ్. సో ఒక ప్రైమరీ క్లాస్ రూమ్లో టీచర్ ఏం చేయాలి కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో అని అడిగాడు. ఆప్షన్ ఏ గివ్ ఓన్లీ నాన్ ఎగ్జాంపుల్స్. ఆప్షన్ బి గివ్ బోత్ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్. ఆప్షన్ సి నాట్ గివ్ ఎనీ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్, గివ్ ఓన్లీ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అంటే ఏంటి, నాన్ ఎగ్జాంపుల్స్ అంటే ఏంటి అన్న దాని గురించి మాట్లాడితే ఫర్ సపోజ్ ఒక టాపిక్ తీసుకున్నాం, బర్డ్ అనే ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి. ఆ బర్డ్కి ఎగ్జాంపుల్స్ ఏమేమి అవుతాయి? క్రో, స్పారో, ప్యారెట్ ఇవన్నీ కూడా ఏంటి? బర్డ్కి ఎగ్జాంపుల్స్. నాన్ ఎగ్జాంపుల్స్ అంటే ఏవైతే ఈ బర్డ్స్ కిందకి రావో అవి నాన్ ఎగ్జాంపుల్. లైక్ ఇప్పుడు టైగర్, డాగ్ ఇవి బర్డ్స్ కిందకి రావు, ఇవేంటి? నాన్ ఎగ్జాంపుల్స్. సో ఎప్పుడైనా సరే ఒక క్లాస్ రూమ్లో మనం ఒక టాపిక్ టీచ్ చేస్తున్నామంటే దానికి ఎగ్జాంపుల్స్ చెప్పాలి, అట్ ద సేమ్ టైం నాన్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలి. అంటే ఆ కాన్సెప్ట్ కిందకి ఏమేమి వస్తాయి, ఏమేమి రావు, ఆ కాన్సెప్ట్ పైన ఫుల్ ఐడియా అనేది మనం పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి గివ్ బోత్ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ది కన్స్ట్రక్టివిస్ట్ ఫ్రేమ్ చైల్డ్ ఈజ్ వ్యూడ్ యాజ్. సో కన్స్ట్రక్టివిజంలో చైల్డ్ని ఎలా చూస్తాము అని అడిగాడు. ఆప్షన్ ఏ తబలా రాసా ఆర్ బ్లాంక్ స్లేట్. తబలా రాసా అంటే ఏంటి? వాళ్ళ ఒక ఎంటీ వెజల్ అని అర్థం. సో ఇంతకుముందు టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అందులో మనం చైల్డ్ని తబలా రాసాగా చూసేవాళ్ళం. అంటే చైల్డ్ ఒక ఎంటీ వెజల్ మాత్రమే, అతను ఒక బ్లాంక్ షీట్, ఒక బ్లాంక్ పేపర్. సో టీచర్ దానిపైన ఏది రాస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు అని చెప్పేసి ఇంతకు ముందు ఉండేది. కానీ ఇప్పుడు ఏంటి? చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, కన్స్ట్రక్టివిజం అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో కన్స్ట్రక్టివిస్ట్ ఫ్రేమ్లో చైల్డ్ని ఎప్పుడు కూడా ఎంటీ వెజల్గా, బ్లాంక్ పేపర్గా మనం చూడం. సో ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ ఏ ప్యాసివ్ బీయింగ్ హూ క్యాన్ బీ షేప్డ్ అండ్ మోల్డెడ్ ఇంటూ ఎనీ ఫార్మ్ త్రూ కండిషనింగ్. సో కండిషనింగ్ ద్వారా మనం పిల్లల్ని, అంటే ఇప్పుడు ఆప్షన్ బి ఏం చెప్పారు అంటే కన్స్ట్రక్టివిజంలో ఒక చైల్డ్ని ఎలా చూస్తారంటే అతను ఒక ప్యాసివ్ బీయింగ్, అంటే అతనికి ఏం తెలీదు, ప్యాసివ్గా ఉంటాడు ఎప్పుడు. ఇప్పుడు వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ బాటిల్ షేప్లో వస్తుంది, వాటర్ బాటిల్లో పోస్తే. వేరేజ్ ఒక వెజల్లో పోసినా, గ్లాస్లో పోసినా అది గ్లాస్ షేప్ తీసుకుంటుంది. ఇన్ ద సేమ్ వే ఒక చైల్డ్ని కూడా మనం కండిషనింగ్ చేస్తే వాళ్ళు ఏ షేప్లో, లైక్ మనం ఎట్లా కండిషనింగ్ చేస్తే వాళ్ళు కూడా అదే షేప్ తీసుకుంటారు, అదే షేప్లో మౌల్డ్ అవుతారు అని చెప్పి చెప్పడం ఆప్షన్ బి.
ఒక చైల్డ్ ఎప్పుడు కూడా ప్యాసివ్ బీయింగ్ కాదు కన్స్ట్రక్టివిస్ట్ ఫ్రేమ్లో. సో ఆప్షన్ బి కూడా తప్పు. నెక్స్ట్, ఏ ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ అ సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్. ఇదైతే కరెక్టే. కన్స్ట్రక్టివిజం అంటే ఏంటి? పిల్లలు ఎక్స్పీరియన్సెస్ ద్వారా వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవడం. ఎట్ ద సేమ్ టైం లైఫ్లో వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు సాల్వ్ చేసుకోవడం. సో కన్స్ట్రక్టివిజం ఫ్రేమ్లో మనం ఒక చైల్డ్ని ప్రాబ్లమ్ సాల్వర్గా అండ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్గానే చూస్తాం. సో ఆప్షన్ సి అయితే కరెక్టే. నెక్స్ట్, మీనియేచర్ అడల్ట్ హూ ఈజ్ లెస్ దాన్ అడల్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ సచ్ యాజ్ సైజ్ ఆఫ్ కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్. సో కన్స్ట్రక్టివిజం ప్రకారంగా ఒక చైల్డ్ అడల్ట్ కన్నా కాగ్నిషన్ అంటే మెంటల్ స్కిల్స్లో కానివ్వండి, ఎమోషనల్ స్కిల్స్లో కానివ్వండి, ప్రతి దాంట్లో అడల్ట్ కన్నా వాళ్ళు తక్కువే అని చెప్పడం ఆప్షన్ డి. సో ఇది కూడా కాదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, అ ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ అ సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చిల్డ్రన్ షుడ్ డాష్ క్వశ్చన్ ఇన్ ది క్లాస్. సో ఈ బ్లాంక్ని ఫిల్ చేయమన్నారు. ఆప్షన్ ఏ, బీ డిస్కరేజ్ టు ఆస్క్. గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఎప్పుడు క్వశ్చన్స్ అడిగినా, ఎలాంటి డౌట్స్ అడిగినా కూడా వాళ్ళపైన అరవడం కానీ, కోపం తెచ్చుకోవడం కానివ్వండి, సైలెంట్గా కూర్చొని క్వశ్చన్స్ అడగొద్దు అని చెప్పడం లాంటివి చేయకూడదు. వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే దాని నెక్స్ట్ డే నేను తెలుసుకొని చెప్తాను అని చెప్పాలి, కానీ నన్ను అడగొద్దు క్వశ్చన్స్ అని ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయకూడదు. సో ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్, నాట్ బీ అలౌడ్ టు. ఇది కూడా సేమ్ మీనింగ్, పిల్లల్ని క్వశ్చన్స్ అడగడానికి అలౌ చేయాలి. సో ఆప్షన్ బి కూడా రాంగ్. నెక్స్ట్, బీ స్టాప్డ్ ఫ్రమ్ ఆస్కింగ్. ఈ మూడు కూడా సేమ్ మీనింగే, ఇది కూడా కాదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి, బీ ఎంకరేజ్ టు ఆస్క్ ది క్వశ్చన్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూజ్ ఆఫ్ మెథడ్స్ వేర్ లెర్నర్స్ ఓన్ ఇనిషియేటివ్ అండ్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో ఇప్పుడు మనం ఒక క్లాస్లో ఏదైనా ఒక కాన్సెప్ట్ టీచ్ చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్ టీచ్ చేసేటప్పుడు మనం ఎలాంటి టీచింగ్ మెథడ్ వాడాము అంటే, లెర్నర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతంగా ఇనిషియేటివ్ తీసుకోవడం, వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టడం, ఇలాంటివి ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో ఈ మెథడ్ ఏదైతే ఉందో అది దేని కిందకు వస్తుంది అని అడిగాడు. ఆప్షన్ ఏ, డిడక్టివ్ మెథడ్. ఆప్షన్ బి, లెర్నర్ సెంటర్డ్ మెథడ్. ఆప్షన్ సి, ట్రెడిషనల్ మెథడ్. అండ్ ఆప్షన్ డి, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ లెర్నర్ సొంతంగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు, ఎఫర్ట్స్ పెడుతున్నాడు అంటే అది దేని కిందకు వస్తుంది? లెర్నర్ సెంటర్డ్, చైల్డ్ సెంటర్డ్ కిందకు వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ ఆర్ సీన్ యాజ్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో మనం పిల్లల్ని ఎలా చూస్తాం? ఆప్షన్ ఏ, ప్యాసివ్ ఇమిటేటర్స్. అంటే ఇప్పుడు టీచర్ ఏం చేస్తే స్టూడెంట్స్ అదే రిపీట్ చేయడం. ఫర్ సపోజ్ టీచర్ బోర్డ్ పైన ఏదైనా రాశారనుకోండి, అది కూడా అదే స్టూడెంట్స్ బుక్లో నోట్ చేసుకోవడం. అంటే ప్యాసివ్గా వీళ్ళు ఏం చేయరు, సొంతంగా ఆలోచించడం కానీ, క్వశ్చన్స్ అడగడం కానీ ఇట్లాంటివి ఏం చేయకుండా టీచర్ ఏది చేస్తే అది చేయడం, వాళ్ళ పక్కన వాళ్ళు ఏది చేస్తే అది చేయడం, అది ప్యాసివ్ ఇమిటేటర్స్. అంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో చిల్డ్రన్ని అలా చూస్తారని చెప్పడం ఆప్షన్ ఏ. ఆప్షన్ బి వచ్చేసి యాక్టివ్ ఎక్స్ప్లోరర్స్. ఇదైతే కరెక్టే. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో పిల్లలు యాక్టివ్గా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఒక క్యూరియాసిటీతో ఉండడం, యాక్టివ్గా ఎక్స్పెరిమెంట్స్ చేయడం. సో ఆ విధంగా మనం పిల్లల్ని ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో చూస్తామని చెప్పడం ఆప్షన్ బి. ఆప్షన్ సి వచ్చేసి బ్లాంక్ స్లేట్. ఆప్షన్ డి వచ్చేసి మీనియేచర్ అడల్ట్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? యాక్టివ్ ఎక్స్ప్లోరర్స్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ అన్ ఎఫెక్టివ్ క్లాస్ రూమ్. ఒక ఎఫెక్టివ్ క్లాస్ రూమ్లో ఏం జరుగుతుంది అని అడిగాడు. ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ కాంపిటీషన్ విత్ వన్ అనదర్ టు స్కోర్ మోర్ మార్క్స్. సో ఒక ఎఫెక్టివ్ క్లాస్ రూమ్లో పిల్లలు ఒకరితో ఇంకొకరు కాంపిటీషన్లో ఉంటారు. దేనికి? నీకు ఎక్కువ మార్క్స్ వస్తాయా, నాకు ఎక్కువ మార్క్స్ వస్తాయా అన్న ఒక కాంపిటీషన్లో ఉంటారని చెప్పడం ఆప్షన్ ఏ. సి, ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఏదైతే కాన్సెప్ట్ టీచ్ చేస్తున్నామో అక్కడ అది పిల్లలు లైఫ్ లాంగ్ గుర్తుండే విధంగా మనం యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడం, ఎక్స్పెరిమెంట్స్ పర్ఫామ్ చేయడం, యాక్టివిటీ బేస్డ్ మనం పిల్లలకి నేర్పించడం. సో అదేంటిది? ఎఫెక్టివ్ క్లాస్ రూమ్, ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అని అర్థం. సో అక్కడ మార్క్స్ ఎక్కువ ఎవరు స్కోర్ చేస్తారు దాని గురించి కాంపిటీషన్ పెంచడం అట్లాంటిది ఉండదు. నెక్స్ట్, ద టీచర్ ప్రిపేర్స్ అ లెసన్, ప్రజెంట్స్ ఇట్ యాజ్ అ లెక్చర్ అండ్ డిస్కరేజెస్ ది డిస్కషన్. ఒక ఎఫెక్టివ్ క్లాస్ రూమ్లో పిల్లల ఎవరైతే డిస్కషన్ పెడుతున్నారో దాన్ని డిస్కరేజ్ చేయడం అనేది ఉండదు. ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ అంటే ఏంటి? పిల్లలు యాక్టివ్గా ఉండడం అని అర్థం. అక్కడ డిస్కషన్స్ని కానీ యాక్టివిటీస్ని కానీ మనం డిస్కరేజ్ చేస్తే అది ఎఫెక్టివ్ క్లాస్ రూమ్గా ఉండదు. సో ఆప్షన్ బి కూడా
కాదు. అండ్ ఇంకొకటి మనం లెక్చర్ మెథడ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయము, యాక్టివిటీ బేస్డ్, ఎక్స్పెరిమెంట్ బేస్డ్, ప్లే వే మెథడ్ ద్వారా మనం టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ ఎఫెక్టివ్ క్లాస్ రూమ్లో. సో ఆప్షన్ బి రాంగ్. నెక్స్ట్, ద టీచర్ ఎంకరేజెస్ డిస్కషన్ అండ్ మేక్స్ కనెక్షన్ విత్ ది స్టూడెంట్స్ విత్ ద స్టూడెంట్స్ ప్రీవియస్ నాలెడ్జ్ అండ్ బ్యాక్గ్రౌండ్. సో ఒక ఎఫెక్టివ్ క్లాస్ రూమ్లో ఒక టీచర్ డిస్కషన్ని ఎంకరేజ్ చేస్తుంది, అంటే పిల్లలు ఏదైతే డిస్కషన్స్ పెడుతుంటారో దాన్ని ఎంకరేజ్ చేయడం. ఎట్ ద సేమ్ టైం డిస్కషన్ మెథడ్ ద్వారా టీచ్ చేస్తుంది, అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే పిల్లల ప్రీవియస్ నాలెడ్జ్ని ప్రజెంట్ నాలెడ్జ్తో కనెక్ట్ చేస్తూ ఒక కాన్సెప్ట్ అనేది డెవలప్ చేస్తుంది. సో ఇదేంటి ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ కిందకే వస్తుంది, ఇదైతే కరెక్టే. నెక్స్ట్, ద స్టూడెంట్స్ ప్యాసివ్లీ ఫాలో ది డైరెక్షన్స్ ఆఫ్ టీచర్. ఎఫెక్టివ్ క్లాస్ రూమ్లో పిల్లలు ప్యాసివ్గా ఉండడం అనేది ఉండదు. సో ఆప్షన్ డి కూడా రాంగ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది టీచర్ రోల్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ టీచర్ యొక్క రోల్ని ది బెస్ట్గా డిస్క్రైబ్ చేస్తుంది అని అడిగాడు. ద టీచర్ షుడ్ ఫోకస్ ప్రైమర్లీ ఆన్ ది నాలెడ్జ్ గివెన్ ఇన్ ది టెక్స్ట్ బుక్. సో ఒక టీచర్ రోల్ ఏంటిది అంటే టీచర్ టెక్స్ట్ బుక్లో ఉన్న నాలెడ్జ్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అందులో ఉన్న నాలెడ్జ్ పైన మాత్రమే ఫోకస్ చేయాలని చెప్పడం ఆప్షన్ ఏ. ఒక టీచర్ ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నది మాత్రమే చెప్పకూడదు, టెక్స్ట్ బుక్తో పాటు రియల్ వరల్డ్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. రియల్గా ఎలా ఉంటుంది కాన్సెప్ట్, రియల్ లైఫ్లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కూడా పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది. సో ఓన్లీ టెక్స్ట్ బుక్స్ గురించి మాట్లాడడం, దానిపైనే ఫోకస్ చేయడం టీచర్ యొక్క రోల్ కాదు. నెక్స్ట్, ద టీచర్ షుడ్ మెయింటైన్ హర్ రికార్డ్స్ డెలిజెంట్లీ. ఇదైతే కరెక్టే, అంటే టీచర్ తన రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఇది కూడా ఓకే. ద జనరల్ యాటిట్యూడ్ ఆఫ్ ద టీచర్ షుడ్ బీ టు ప్రమోట్ అ ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ అమాంగ్ ది చిల్డ్రన్. సో ఇప్పుడు పిల్లల్లో ఎలాంటి టీచర్ యొక్క రోల్ ఏంటిది అంటే పిల్లలు ఎప్పుడైతే టీచర్తో ఉంటామో మనం సేఫ్గా ఉన్నాము, మనకి ఎలాంటి భయం లేదు, టెన్షన్ లేదు అన్న ఒక ఫీలింగ్ అనేది పిల్లల్లో డెవలప్ చేయాలి. ఆ విధంగా టీచర్ యాటిట్యూడ్ ఉండాలని చెప్పడం ఆప్షన్ సి, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ద టీచర్ షుడ్ ఎంకరేజ్ కాంపిటీషన్ అమాంగ్ ది చిల్డ్రన్ టు ప్రిపేర్ దెమ్ ఫర్ ది సోషల్ వరల్డ్. టీచర్ ఇక్కడ కాంపిటీషన్ పెడుతున్నారు, కానీ ఎలాంటి కాంపిటీషన్ పెడుతున్నారు? వాళ్ళని రియల్ వరల్డ్కి, సోషల్ వరల్డ్కి తయారు చేసే విధంగా టీచర్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది, ఇది కూడా కరెక్టే. సో ఈ 3 ఆప్షన్స్లో ఏది ది బెస్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టు డీల్ విత్ డైవర్సిటీ ఇన్ హర్ క్లాస్ రూమ్ అ టీచర్ నీడ్స్ టు. సో ఇప్పుడు క్లాస్ రూమ్లో ఒక 30 to 40 స్టూడెంట్స్ ఉన్నారనుకుంటే 30 to 40 స్టూడెంట్స్ అందరూ కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు, డిఫరెంట్ కల్చర్స్ నుంచి ఉంటారు, డిఫరెంట్ ట్రెడిషన్స్, డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి ఉంటారు. సో ఇలా ఎప్పుడైతే పిల్లలు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ డిఫరెంట్ కల్చర్స్ నుంచి వస్తారో అది డైవర్సిటీ కిందకే వస్తుంది, డైవర్స్ క్లాస్ రూమ్ అని అర్థం. సో అప్పుడు లైక్ ఆ డైవర్సిటీ అనే దాంతో డీల్ చేయాలంటే ఒక టీచర్ ఏం చేయాలి అని అన్నాడు. డిస్రిగార్డ్ ది సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. పిల్లలు ఏదైతే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో దాన్ని డిస్రిగార్డ్, దాన్ని కన్సిడర్ చేయొద్దు అని చెప్పడం ఆప్షన్ ఏ. జడ్జ్ ది స్టూడెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఫిజికల్ అపియరెన్స్. టీచర్ ఎప్పుడు కూడా జడ్జింగ్ కానీ లేబులింగ్ కానీ ర్యాంకింగ్ కానీ చేయకూడదు. ఫిజికల్ అపియరెన్స్ బేస్ చేసుకొని టీచర్ పిల్లల్ని జడ్జ్ చేస్తుందంటే ఆ పొజిషన్లో ఉన్నది టీచర్ కాదు అని అర్థం. ఒక టీచర్ ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయొద్దు. ఎప్పుడైతే టీచర్ అలాంటి పనులు చేస్తే పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. జడ్జింగ్ అనేది మనం ఎప్పుడు కూడా చేయకూడదు. నెక్స్ట్, బీ సెన్సిటివ్. హీ కాదు, ఇది బీ సెన్సిటివ్ టు ది సోషల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఇదైతే కరెక్టే. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ టీచ్ చేసేటప్పుడు ఆ కల్చర్స్ గురించి కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నేను మాట్లాడాలి. వాళ్ళని కించపరిచినట్టు కానీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్టు ఎప్పుడు మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తూ సెన్సిటివ్గా బిహేవ్ చేయాలి, అది ఆప్షన్ సి. ఇదైతే కరెక్టే. నెక్స్ట్, గివ్ యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డిస్రిగార్డ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. పిల్లలు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి డిఫరెంట్ కల్చర్స్ నుంచి వస్తున్నారు అంటే వాళ్ళ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయని అర్థం. దాన్ని కన్సిడర్ చేయకుండా మనం టీచింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయలేం. సో ఆప్షన్ డి కూడా కాదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, బీ సెన్సిటివ్ టు సోషల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. నెక్స్ట్, Ruhi always thinks of multiple solutions to a problem, many of which are original solutions.
రుహి ఈజ్ డిస్ప్లేయింగ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాన్. సో ఇప్పుడు రుహి అనే స్టూడెంట్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం ఒక ప్రాబ్లం ఇచ్చామంటే ఆ ప్రాబ్లంకి మల్టిపుల్ సొల్యూషన్స్ తను వెతుకుతుంది. సో ఎప్పుడైతే మల్టిపుల్ సొల్యూషన్ తను వెతుకుతుంది అంటే తను ఎవరి క్యారెక్టర్స్ అనేవి రిప్రజెంట్ చేస్తుంది అని అన్నాడు. ఆప్షన్ ఏ క్రియేటివ్ థింకర్, ఆప్షన్ బి కాన్వర్జెంట్ థింకర్, ఆప్షన్ సి రిజిడ్ థింకర్, ఆప్షన్ డి ఈగోసెంట్రిక్ థింకర్. ఈగోసెంట్రిక్ థింకర్ అంటే ఏంటి? ఓన్లీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఆలోచిస్తారు, వాళ్ళ చుట్టుపక్కల పాయింట్ ఆఫ్ వ్యూ ఏది కూడా పిల్లలు ఆలోచించరు. సో అది కాదు. నెక్స్ట్ రిజిడ్ థింకర్ అంటే ఒక రెస్ట్రిక్టెడ్ వేలో మాత్రమే ఆలోచించడం, ఒక్క వేలో మాత్రమే ఆలోచించడం, దాన్ని మనం రిజిడ్ థింకర్ అని అంటాం. నెక్స్ట్ కాన్వర్జెంట్ థింకర్ అంటే ఏంటి? ఏదైనా ఒక సొల్యూషన్కి ఏదైనా ఒక ప్రాబ్లంకి ఒక్క సొల్యూషన్ మాత్రమే వెతకడం, దాన్ని మనం కాన్వర్జెంట్ థింకర్ అని అంటాం. సో ఇది కూడా కాదు. ఇక్కడ తను మల్టిపుల్ సొల్యూషన్స్ ఇస్తుంది అంటే వాళ్ళు ఏంటిది? క్రియేటివ్ థింకర్ అని అర్థం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చైల్డ్ సెంటర్డ్ పెడగాలజీ ప్రమోట్స్. సో మన చైల్డ్ సెంటర్డ్ పెడగాలజీ ఏదైతుందో అది ఏం ప్రమోట్ చేస్తుంది అని అడిగాడు. ఆప్షన్ ఏ ఎక్స్క్లూజివ్ రిలయన్స్ ఆన్ ది టెక్స్ట్ బుక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందా? లేదంటే ఆప్షన్ బి గివింగ్ ప్రైమసీ టు చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్సెస్. చైల్డ్ సెంటర్డ్ పెడగాలజీ అనేది పిల్లల ఎక్స్పీరియన్సెస్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్పడం. ఆప్షన్ బి రోట్ మెమరైజేషన్ అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ ఇచ్చేసాం అనుకోండి, ఇది రేపటి కల్లా మీరు బట్టి కొట్టుకొని రండి అని చెప్పడం చైల్డ్ సెంటర్డ్ పెడగాలజీ అని చెప్పడం. ఆప్షన్ సి. ఆప్షన్ డి వచ్చేసి లేబులింగ్ అండ్ కేటగరైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ ది అబిలిటీ. పిల్లల అబిలిటీని బట్టి వాళ్ళని లేబుల్ చేయడం, అంటే నువ్వు వీక్, నువ్వు క్లెవర్, నువ్వు డల్లర్ అని లేబులింగ్ చేయడం. టీచర్ ఎప్పుడు కూడా లేబులింగ్, ర్యాంకింగ్ లాంటివి చేయకూడదు. సో ఆప్షన్ డి కాదు. రోట్ మెమరైజేషన్ అనేది చైల్డ్ సెంటర్లో దానికి ప్లేసే ఉండదు. సో ఆప్షన్ సి కూడా కాదు. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ పైన మనం ఫోకస్ చేయం, అవుట్ ఆఫ్ వరల్డ్ మనం ఎప్పుడు ఫోకస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి గివింగ్ ప్రైమసీ టు చిల్డ్రన్స్ ఎక్స్ప్రెషన్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ ప్రమోట్ ది మీనింగ్ఫుల్ లెర్నింగ్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ని ప్రమోట్ చేస్తాయి అని అన్నాడు. సో మీనింగ్ఫుల్ లెర్నింగ్ అంటే ఏంటి? ఏదైనా కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు దాన్ని బట్టి కొట్టుకొని ఎగ్జామ్లో రాసేసి అయిపోయింది మాకు వచ్చు అని చెప్పడం కాదు. మీనింగ్ఫుల్ లెర్నింగ్ అంటే కాన్సెప్ట్ పైన ఫుల్ డెప్త్లో మనం ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకోవడం, దానిపైన ప్రతి యాంగిల్లో కూడా మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, దాన్ని మనం ఇంటర్నలైజ్ చేసుకోవడం. అంటే అదొక మన డైలీ లైఫ్లో అది కూడా ఒక కాన్సెప్ట్ అన్నట్టు చేసుకోవడం. లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని అర్థం. అంటే లైఫ్ లాంగ్ మనకు అది గుర్తుంటుంది. కార్పొరల్ పనిష్మెంట్స్ అనేవి పిల్లలకి మనం ఎప్పుడు కూడా ఇవ్వం, అది తప్పు. నెక్స్ట్ కోఆపరేటివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్, ఇదైతే కరెక్టే. కోఆపరేటివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ అంటే పిల్లల నుంచి ఇంకొక పిల్లలు నేర్చుకోవడం, టీచర్ నుంచి స్టూడెంట్ నేర్చుకోవడం, స్టూడెంట్ నుంచి టీచర్ నేర్చుకోవడం, ఇదంతా కూడా ఏంటిది? కోఆపరేటివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ కిందకి వస్తుంది. ఆప్షన్ 2 కూడా కరెక్టే. నెక్స్ట్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, సిసిఈ కూడా మీనింగ్ఫుల్ లెర్నింగ్కి హెల్ప్ అవుతుంది. లైక్ ఇప్పుడు సర్టెన్ లెర్నింగ్ గ్యాప్స్ ఉన్నాయి, లేదంటే టీచింగ్ గ్యాప్స్ ఉన్నాయంటే నెక్స్ట్ టాపిక్ ఎప్పుడైతే మనం టీచ్ చేస్తామో అక్కడ మనం ప్రాపర్ టీచింగ్ మెథడ్స్ అనేవి వాడుతూ ఉంటాం, ఇంప్రూవైజేషన్ అనేది చేస్తూ ఉంటాం. సో ఆప్షన్ 3 కూడా కరెక్టే. నెక్స్ట్ కాన్స్టెంట్ కాంపరేటివ్ ఇవాల్యుయేషన్, ఈ టైప్ ఆఫ్ ఇవాల్యుయేషన్ మన దాంట్లో లేదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 2 and 3. 2 and 3 అనేది ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ బి 2 and 3. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ ఎ చైల్డ్ ఫెయిల్స్ ఇట్ మీన్స్, ఒక చైల్డ్ ఫెయిల్ అయ్యాడు అంటే దాని అర్థం ఏంటి అని అడిగాడు. ద చైల్డ్ హ్యాస్ నాట్ మెమరైజ్ ద ఆన్సర్ ప్రాపర్లీ, అంటే ఒక చైల్డ్ ఏదైతే ఆన్సర్స్ నేర్చుకోవాలో దాన్ని బాగా బట్టి కొట్టుకొని రాలేదు. ఆప్షన్ బి ద చైల్డ్ షుడ్ హ్యావ్ టేకన్ ప్రైవేట్ ట్యూషన్, ఆ చైల్డ్ ప్రైవేట్ ట్యూషన్ తీసుకొని ఉండాల్సింది అని చెప్పడం. ఆప్షన్ బి సిస్టమ్ హ్యాస్ ఫెయిల్డ్, ఆ సిస్టమే ఫెయిల్ అయిపోయింది. ఆప్షన్ డి ద చైల్డ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ స్టడీస్, ఒక చైల్డ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు అంటే ఆ చైల్డ్ స్టడీస్కి ఫిట్ కాదు అని మనం చెప్పొద్దు, అది ఆప్షన్ డి కాదు. నెక్స్ట్ ప్రైవేట్ ట్యూషన్స్ తీసుకునేటట్టయితే ఇంకా స్కూల్స్ ఎందుకు, టీచర్స్ ఎందుకు? ఆప్షన్ బి కాదు. నెక్స్ట్ మెమరైజేషన్ అనేది మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే లేదు, ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. సో ఆప్షన్ ఏ కూడా కాదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ద సిస్టమ్ హ్యాస్ ఫెయిల్డ్. ఒక చైల్డ్ ఫెయిల్ అయ్యాడంటే ఆ చైల్డ్కి మనం ఏవైతే కాన్సెప్ట్ మనం నేర్పిస్తున్నామో ఆ కాన్సెప్ట్స్ టీచ్ చేసేటప్పుడు యూజ్ చేసిన టీచింగ్ మెథడ్స్ అక్కడ వర్కౌట్ అవ్వలేవు అని అర్థం. సో నెక్స్ట్ టైం ఇంకా బెటర్ టీచింగ్ మెథడ్స్ అనేవి మనం యూజ్ చేయాలి. సో ఒక చైల్డ్ ఫెయిల్ అయ్యాడంటే సిస్టమ్ ఫెయిల్ అయింది అని అర్థం.
మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఎంఫసిస్ ఫ్రమ్ టీచింగ్ టు లెర్నింగ్ క్యాన్ బి షిఫ్టెడ్ బై. సో టీచింగ్ పైన టీచర్స్ పైన ఉన్న ఇంపార్టెన్స్ ఏదైతుందో అది లెర్నర్స్ వైపు లెర్నింగ్ వైపు షిఫ్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అని అడిగాడు. ఆప్షన్ ఏ అడాప్టింగ్ చైల్డ్ సెంటర్డ్ పెడగాజీ, చైల్డ్ సెంటర్డ్ పెడగాజీని అడాప్ట్ చేసుకోవడం. ఆప్షన్ బి ఎంకరేజింగ్ రోట్ లెర్నింగ్. రోట్ మెమరైజేషన్ ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు. సో ఆప్షన్ బి కాదు. నెక్స్ట్ అడాప్టింగ్ ఫ్రాంటల్ టీచింగ్ అండ్ ఫోకసింగ్ ఆన్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ పైన ఫ్రాంటల్ టీచింగ్ పైన మనం ఫోకస్ అనేది పెట్టాం. సో ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి కూడా రాంగ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అడాప్టింగ్ చైల్డ్ సెంటర్డ్ పెడగాజీ. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఫీచర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క ఫీచర్ అని అన్నాడు. ఆప్షన్ ఏ ఇన్స్ట్రక్షన్ బేస్ సోలీ ఆన్ ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్. సో టెక్స్ట్ బుక్స్ పైన బేస్ చేసుకొని మన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వడం, టీచింగ్ మెథడ్స్ని ఫాలో అవ్వడం అని చెప్పడం. ఆప్షన్ ఏ ఎంఫసిస్ ఆన్ స్కోరింగ్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్స్. ఎగ్జామ్లో గుడ్ స్కోరింగ్ పైన మన ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనేది ఫోకస్ చేయదు. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి రాంగ్. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ టెస్ట్స్ అండ్ ఎగ్జామినేషన్స్, ఫ్లెక్సిబుల్ టైం టేబుల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఫ్లెక్సిబుల్ టైం టేబుల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ ఎగ్జామినేషన్స్, ఓన్లీ టెస్ట్ అని అర్థం కాదు. ఫ్లెక్సిబుల్ టైం టేబుల్ ఉండడం. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటేనే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అని అర్థం. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే మనం చైల్డ్ పైనే ఫోకస్ చేస్తాం. సో ఫ్లెక్సిబుల్ టైం టేబుల్ ఉండడం అంటే చైల్డ్ ఎప్పుడు ఏం నేర్చుకోవాలనుకుంటే అప్పుడు టీచర్గా మనం అదే నేర్పించాలి. సో టైం టేబుల్లో మనం చేంజెస్ చేసుకోవచ్చు. సీటింగ్ అరేంజ్మెంట్ కూడా పిల్లల అబిలిటీని బట్టి, పిల్లల ప్రాబ్లమ్స్ని బట్టి, ఇండివిజువల్ డిఫరెన్సెస్ని బట్టి మనం అక్కడ అరేంజ్ చేస్తూ ఉంటాం. సో ఒక ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో మనకి ఫ్లెక్సిబుల్ టైం టేబుల్ ఉంటుంది, సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ టీచర్ యూజెస్ అ టెక్స్ట్ అండ్ సమ్ పిక్చర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ and holds a discussion with her students. The students link the details with their previous knowledge and learn the concept of nutrition. This approach is based on. So క్వశ్చన్లో ఏమన్నారు అంటే ఒక టీచర్ ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఆ కాన్సెప్ట్తో పాటు కొన్ని పిక్చర్స్ కూడా తీసుకొచ్చింది. ఆ పిక్చర్స్ కూడా దేనివి? ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఆ పిక్చర్స్ ఇంకా కాన్సెప్ట్ని చూపిస్తూ పిల్లలతోటి డిస్కషన్ పెట్టింది. అప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఫ్రూట్స్ పిక్చర్స్ చూసినప్పుడు, వెజిటేబుల్స్ పిక్చర్స్ చూసినప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్స్ లేచి మ్యామ్ ఇది ఆ ఫ్రూట్, మ్యామ్ ఇది మ్యాంగో, మ్యామ్ ఇది యాపిల్ అని చెప్తారు, టొమాటో. సో ఇక్కడ ఏంటి, వాళ్ళు మార్కెట్కి వెళ్ళినప్పుడు కొనడం, వాళ్ళ పేరెంట్స్ కొనడం చూసుంటారు, లేదంటే ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళు కానీ వాళ్ళ డాడీ వాళ్ళు కానీ కట్ చేయడం కానీ కుకింగ్ చేయడం కానీ చూసుండొచ్చు, తినడం చూసుండొచ్చు. సో వాళ్ళ ప్రీవియస్ నాలెడ్జ్ని వాళ్ళు కనెక్ట్ చేస్తున్నారు. సో ఫ్రూట్స్ ఎందుకు తినాలి, వెజిటేబుల్స్ ఎందుకు తినాలి అని ఒక కొత్త కాన్సెప్ట్ని నేర్చుకుంటున్నారు. సో ప్రీవియస్ నాలెడ్జ్ని యూజ్ చేస్తూ కొత్త కాన్సెప్ట్ని నేర్చుకుంటున్నారు. ఈ అప్రోచ్ అనేది ఏదైతే ఉందో దేని కిందకు వస్తుంది అని అడిగాడు. ఆప్షన్ ఏ క్లాసికల్ కండిషనింగ్ ఆఫ్ లెర్నింగ్, థియరీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి, ఏదైనా ఒకదాన్ని రిపీట్ చేయడం ద్వారా. ఆప్షన్ సి ఆపరెంట్ కండిషనింగ్ ఆఫ్ లెర్నింగ్ గురించి మనం ఆల్రెడీ థియరీస్ ద్వారా నేర్చుకున్నాం. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. సో కండిషనింగ్ అక్కడ మనం చేయట్లేదు. ఇంకొకటి రీఇన్ఫోర్స్మెంట్ అనేది కూడా మనం అక్కడ యూస్ చేయట్లేదు. అక్కడ మనం ఏం చేస్తున్నాము, పిల్లలు వాళ్ళ ప్రీవియస్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి కొత్త కాన్సెప్ట్ని నేర్చుకుంటున్నారు. అంటే ప్రీవియస్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని నాలెడ్జ్కి ఇంకో నాలెడ్జ్ యాడ్ చేస్తున్నారు, నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దేని కిందకు వస్తుంది? ఆప్షన్ డి కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. వెరీ సింపుల్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ టీచర్ రిలేటెడ్ ఫ్యాక్టర్ దట్ అఫెక్టింగ్ ది లెర్నింగ్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది టీచర్కి సంబంధించిన ఫ్యాక్టర్ కానీ అది లెర్నింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది అని అడిగాడు. ప్రాపర్ సీటింగ్ అరేంజ్మెంట్ ఎవరికి సంబంధించింది? స్టూడెంట్స్కి సంబంధించింది. అఫ్ కోర్స్ సీటింగ్ అరేంజ్మెంట్ అనేది పిల్లల లెర్నింగ్ పైన అఫెక్ట్ చేస్తుంది, కానీ ఇది స్టూడెంట్కి సంబంధించిన ఫ్యాక్టర్, టీచర్ రిలేటెడ్ ఫ్యాక్టర్ అది కాదు. సో ఆప్షనే కాదు. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్. మన దగ్గర టీఎల్ఎమ్స్ ఉన్నాయా లేవా అంటే అది టీచర్కి సంబంధించిన ఫ్యాక్టర్ కాదు. ఇది టీఎల్ఎమ్స్ కూడా పిల్లల లెర్నింగ్ పైన చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది, కానీ అది ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు, టీచర్కి సంబంధించిన ఫ్యాక్టర్ అన్నాడు. సో ఆప్షన్ బి కాదు. నెక్స్ట్ నేచర్ ఆఫ్ కంటెంట్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. సో లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఎవరికి సంబంధించినవి? స్టూడెంట్కి సంబంధించినవి. సో ఆప్షన్ సి కూడా కాదు. నెక్స్ట్
మాస్టరీ ఓవర్ ది సబ్జెక్ట్ మ్యాటర్. ఇది కరెక్టే. ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ మీకు చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఆ కాన్సెప్ట్ పైన నాకు ఫస్ట్ ఐడియా ఉండాలి. నాకు ఆ సబ్జెక్ట్ పైన మాస్టరీ లేనిది నేను మీకేం చెప్పగలుగుతాను కదా. సో ఇక్కడ ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో టీచర్కి సంబంధించిన ఫ్యాక్టర్ ఏదైతే పిల్లల లెర్నింగ్ని ఎఫెక్ట్ చేస్తుందో అది ఆప్షన్ డి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ కెన్ అ స్కూల్ ప్రొవైడ్ టు అడ్రస్ ద ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ స్టూడెంట్స్. సో పిల్లల్లో ఏదైతే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయో ఆ ఇండివిజువల్ డిఫరెన్సెస్ని అడ్రస్ చేయడం కోసం, ఐడెంటిఫై చేయడం కోసం స్కూల్ ఎలాంటి సపోర్ట్ని అందిస్తుంది అని అన్నాడు. ఆప్షన్ ఏ ఫాలో చైల్డ్ సెంటర్డ్ కరికులం అండ్ ప్రొవైడ్ మల్టిపుల్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ టు స్టూడెంట్స్. సో ఒక స్కూల్లో కానీ ఒక క్లాస్ రూమ్లో కానీ మనం చైల్డ్ సెంటర్డ్ కరికులం వాడి మల్టిపుల్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, పిల్లలకి ఇప్పుడు డ్రాయింగ్ నేర్చుకోవడం, లేదంటే స్విమ్మింగ్ నేర్చుకోవడం, లేదంటే పెయింటింగ్ నేర్పించడం, లేదంటే గేమ్స్, స్పోర్ట్స్, ఇవన్నీ కూడా మనం కండక్ట్ చేసామనుకోండి, అంటే డిఫరెంట్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ మనం పిల్లలకి మనం ప్రొవైడ్ చేసినప్పుడు పిల్లల్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు ఎందులో బాగా ఆడుతున్నారు, ఎవరికి ఎందులో టాలెంట్ ఉన్నది మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఇలా ఈ చైల్డ్ సెంటర్డ్ కరికులంని ఫాలో అవ్వడం, మల్టిపుల్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా మనం పిల్లలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ని అడ్రస్ చేయొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పడం. 19th ఆప్షన్ ఏ అప్లై ఎవ్రీ పాసిబుల్ మెజర్ టు రిమూవ్ ది ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ స్టూడెంట్స్. ఇండివిజువల్ డిఫరెన్సెసే చాలా ఇంపార్టెంట్, దాన్ని రిమూవ్ చేయడానికి స్కూల్ కానీ టీచర్స్ కానీ ట్రై చేయొద్దు. సో ఆప్షన్ బి కాదు. రిఫర్ స్లో లెర్నర్స్ టు స్పెషల్ స్కూల్స్. స్లో లెర్నర్స్ని స్పెషల్ స్కూల్స్కి పంపించడం అని చెప్పడం ఆప్షన్ సి. స్లో లెర్నర్స్ని ఎప్పుడు కూడా మనం స్పెషల్ స్కూల్కి పంపించడం. స్లో లెర్నర్స్ అయితే ఏంటి, వాళ్ళు కూడా లెర్నర్సే కదా. ఒకసారి చెప్తే అర్థం చేసుకోలేదు, రెండోసారో మూడోసారో ఖచ్చితంగా పిల్లలు అర్థం చేసుకుంటారు. సో ఒక టీచర్గా నువ్వు వాటిని యాక్సెప్ట్ చేసి పిల్లలకి అర్థమయ్యే విధంగా నువ్వు టీచింగ్ మెథడ్స్ని చూస్ చేసుకోవాలి తప్ప ఈ స్కూల్కి నువ్వు పనికిరావు, నువ్వు స్పెషల్ స్కూల్కి వెళ్ళిపో అని చెప్పడం తప్పు. సో ఆప్షన్ సి కూడా రాంగ్. నెక్స్ట్, ఫాలో సేమ్ లెవెల్ ఆఫ్ కరికులం ఫర్ ఆల్ స్టూడెంట్స్. అందరు స్టూడెంట్స్కి మనం సేమ్ లెవెల్ ఆఫ్ కరికులం అనేది యూజ్ చేయలేము, ఎందుకంటే అక్కడ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ. వెరీ సింపుల్. సో మన లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఎంఫసైజెస్. మన సిసిఈ ఏదైతుందో అది దేనిపైన ఇంపార్టెన్స్ చూపిస్తుంది అని అన్నాడు. కంటిన్యూస్ టెస్టింగ్ అండ్ కాంప్రహెన్సివ్ స్కేల్ టు ఎన్ష్యూర్ లెర్నింగ్. పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు అని తెలుసుకోవడం కోసం ఊరికే ప్రతిసారి టెస్ట్ కండక్ట్ చేయడం. హౌ లెర్నింగ్ క్యాన్ బి అబ్జర్వ్డ్, రికార్డెడ్ అండ్ ఇంప్రూవ్డ్ అపాన్. సో సిసిఈ మనం ఎందుకు కండక్ట్ చేస్తాము అంటే పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు అన్నది అబ్జర్వ్ చేయడం కోసం. అండ్ ఇప్పుడు మనం ఒక టీచింగ్ మెథడ్ వాడాము, అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అన్నది మనకు ఎలా తెలుస్తుంది అంటే సిసిఈ ద్వారా. ఏదో ఒక యాక్టివిటీ కండక్ట్ చేసి ఆ యాక్టివిటీ ద్వారా పిల్లలు నేర్చుకుంటున్నారా నేర్చుకోవట్లేరా అన్నది మనం తెలుసుకోగలుగుతాము. సో దాని తర్వాత అది ఎలా హెల్ప్ అవుతుంది, నెక్స్ట్ ఎప్పుడైతే కాన్సెప్ట్ టీచ్ చేస్తామో మనం ఎలాంటి మెథడ్ వాడాలి, ఈ మెథడ్ వాడితే పిల్లలకి అర్థం కావట్లేదంటే మనం నెక్స్ట్ ఇంకో మెథడ్ యూజ్ చేయాలి అని చెప్పి పిల్లలు టీచర్స్ వాళ్ళ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం సిసిఈ అనేది, అంటే దానిపైన సిసిఈ ఇంపార్టెన్స్ చూపిస్తుందని చెప్పడం ఆప్షన్ బి. ఇదైతే కరెక్టే. నెక్స్ట్, ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ టెస్ట్ విత్ ది టీచింగ్. సో టెస్ట్లో సర్టెన్ చేంజెస్ చేయడం. ఆప్షన్ డి, రిడెండెన్సీ ఆఫ్ బోర్డ్ ఎగ్జామినేషన్. బోర్డ్ ఎగ్జామినేషన్ యొక్క రెస్పాన్సిబిలిటీని తగ్గించడం, ఎగ్జామ్లో చేంజెస్ చేయడం, కంటిన్యూస్గా టెస్ట్ చేయడం, పిల్లల్ని ఎగ్జామిన్ చేయడం, ఇవి సిసిఈ యొక్క ఇంపార్టెన్స్ కాదు. సిసిఈ ఇంపార్టెన్స్ దేనిపైన ఉంటుంది, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడంలో, అది ఎలా జరుగుతుందో అబ్జర్వ్ చేయడంలో ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు 20 క్వశ్చన్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న 20 క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా చెప్పగలిగారు అన్నది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.